తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి వేళ మద్యం ఏరులై పారింది. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ పందెం రాయుళ్లు, జూద ప్రియులు విచ్చలవిడిగా మద్యం సేవించారు. ముఖ్యంగా కోడి పందాలు, పేకాట వంటి జూద క్రీడలు జరిగే ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు దాదాపు 120 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చాలా మంది తమ స్వస్థలాలకు చేరుకోవడంతో మద్యం విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయి. పండగ 3 రోజులు వైభవంగా జరగడంతో మద్యపాన ప్రియులు మద్యం కోసం పోటీ పడ్డారు. ఇదిలా ఉండగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగాయి. భోగి రోజు ప్రారంభమైన పందాలు రాత్రింబవళ్లు కొనసాగాయి. ఈ పందాల వద్దే భోజనం, మద్యం, నీరు, ఇతర తినుబండరాల స్టాళ్లు వెలిశాయి. దీంతో పందెం కాసేవారు అక్కడి నుంచి కదలకుండా ఉండిపోయారు. ఇటీవలే ప్రభుత్వం మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించడంతో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు జరిగే ప్రాంతాల్లో సంతల్లో పెట్టినట్లు మద్యం స్టాళ్లు వెలిసి అక్రమంగా అమ్మకాలు జరిగాయి. కొందరు మహిళలు కూడా బహిరంగంగా మద్యం అమ్మకాల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ దందా కొనసాగింది. ఈ అక్రమ మద్యం అమ్మకాలకు స్థానిక అధికార పార్టీ నేతల అండదండలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పందాలు నిర్వహించేవారు కూడా వారికి సహకరించడంతో ఎక్సైజ్ అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భోగి రోజే అధికారిక లెక్కల ప్రకారం 28.40 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. జిల్లాల వారీగా చూస్తే కాకినాడ జిల్లాలో 11.25 కోట్లు, కోనసీమ జిల్లాలో 7 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 10.15 కోట్ల మేర మద్యం కొనుగోలు జరిగింది. గత ఏడాది భోగి రోజు జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈసారి 15.80 కోట్ల అధిక అమ్మకాలు నమోదయ్యాయి. ఇది కేవలం డిస్టిలరీల ద్వారా జరిగిన అమ్మకాల లెక్క మాత్రమే. అక్రమంగా జరిగిన అమ్మకాలు దీనికి అదనం. మద్యం మాత్రమే కాకుండా సారా అమ్మకాలు కూడా భారీగా జరిగాయని సమాచారం. మొత్తానికి సంక్రాంతి వేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మద్యం ఏరులై పారింది.